ఈ మధ్య పిల్లలు ఇంట్లోకి ఎయిర్ ఫ్రైయర్ తెప్పించారండి. ఉన్నయే వాడడం లేదు, తీసి పక్కన పడేసానంటే ఇదొకటి తెప్పించారు. దానికి సంబంధించిన వస్తువులు అంటే తినేవన్నీ రకరకాలు తెప్పించారు. అన్నీ అమ్మకు తినిపించాలి, నాన్నకు తినిపించాలి, అవి ఇవి చేసి అనేసి అనుకుంటారు. కానీ నాకేమో రకరకాలు ఇదంట చికెన్ నగ్లెట్, ఇదేంటి చికెన్ నగ్గెట్స్ చూసారా, దాని పేరు కూడా నాకు రావడం లేదు. ఈ రకరకాలు ఏం తెలుసండి ఇప్పుడు పిల్లలకంటే, ఏవో ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఏవో తెలుసు, దీని గురించే నాకు తెలియదు. నేనేమో కోపం చేయడం అనమాట. ఈ ఉన్నయే వాడడం లేదు, మళ్ళీ ఇదొకటి తెప్పించారమ్మా, ఎందుకు, దీనికి ఆయిల్ తక్కువ అవుతుంది, కానీ ఈ తినేది కరెక్ట్ తిండేనా, ఇది ఫ్రూట్స్ తినమంటే తింటారా, తినరు, అవి ఖరాబ్ అవుతా ఉంటే పడేయాలి. ఇలాంటి రకరకాల ఫుడ్స్ అయితే కావాలండి. ఇది ఏదో నాకు చికెన్ నెగెట్స్ చూసేటా, నాకు అసలు అది తెలియడం కూడా లేదు. అది తినమని నాకు వేపు పెట్టాడండి. అస్సలు నాకు అది తినబుద్ధి కాదు, కొంచెం కూడా టేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు. ఈ కీమా టైపు, తర్వాత అవేంటి రంజాన్ టైంలో వస్తుంది కదండి, అదేంటి హలీము ఇట్లా పేస్ట్ లాగా చేయడం అంటే చికెన్లు అవి అస్సలు తినబుద్ధి కాదు. అసలు చికెన్ తినడమే తక్కువ, దాంట్లో ఈ వెరైటీస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇదిగోండి చూడండి, వాటికి సంబంధించిన ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసేవి ఎన్ని రకాలు తెప్పించి పెట్టారు పిల్లలు. తినాలి తినిపించాలి అనేది నాకు చేస్తే నాకేమో కొన్ని తినబుద్ధి కాదు. ఈ ఆలు ఇవైతే వెజ్ టైప్ అయితే బాగానే ఇష్టపడతాండి. నాన్ వెజ్లో అయితే ఇవి స్ప్రింగ్ రోల్స్ ఏవో ఆనియన్ బాగున్నాయి, కొన్ని బాగున్నాయి, కానీ కొన్ని అంత నచ్చలేదు నాకు వీటిలో.